లేచాడా? ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళాడండి. వాడు ఏదో ఆఫీస్కి వెళ్ళాడు చెప్తున్నావే. వాడు ఎప్పుడైనా పార్కు కేదలతో వెళ్ళడం తాగడం తినడమేగా. ఈ రోజు ఏం కర్కాలు చేస్తాడు? ఇప్పుడు ఏదో ఒకటి అంటే కానీ మీకు కడుపు రోజు స్కూల్లో పాఠాలు చెప్తారు కదా, ఇంట్లో కూడా వాడుతూ ఉంటారేంటి? అరే నన్నే ఓడిస్తావా? నా చెయ్యికి చిక్కకపోవు, నీ పని చెప్పకపోను. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? బిళ్ళ కోసం వచ్చాను నేను. ఏం బిల్ల? పిచ్చి పిచ్చిగా ఉందా? అదేనండి, గూడు బిళ్ళ కోసం వచ్చాను. అక్కడ ఆడుకుంటా ఉంటే వచ్చిందండి. గూటి బిల్లో తినే బిల్లో అలాంటివి ఇక్కడికి రాలేదు. మీకు వెళ్ళండి. ఈ బిల్ల అన్నయ్య. కాదమ్మా, ఆ బిళ్ళ కాదు, ఆ బిళ్ళ. ఇదిగో మామ, ఇక్కడ ఉంది. రేయ్, నువ్వు ప్రియం లవ్ చేస్తున్నావు కదా? వారిని నీకెలా తెలిసిపోయిందిరా? నీకేమైనా ఆస్ట్రాలజీ తెలుసా? నమస్కారం నమస్కారం నమస్కారం. ఏమయ్యా సూరి, ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్ కండి. అవునా? నా పేరు చెప్పి బాగా చూస్తారు. ఎందుకంటే ఏం కావాలండి? గ్రామ పెద్దగా నాకు ఏం కావాలయ్యా? అందరూ బాగా ఉంటే అదే నాకు చాలు. అయ్యా మీ మీద కంప్లైంట్ ఇచ్చారయ్యా. అంటే ఊళ్ళో జరిగిన కారణం నువ్వేనమాట. ఇలాంటి నీసుకొని పని చేయడం నీకు సిగ్గులేదు? దేనికయ్యా సిగ్గు? ప్రభుత్వం పంపించే రేషన్ బియ్యం నా గోడంలో దాచిపెట్టినందుక, లేక ఉపాధి పైన నేను డబ్బు చేసుకున్నందుక? ఎందులో అయినా సగమే కదయ్యా నేను తీసుకునేది, మొత్తం తీసుకోలేదు కదా. అయినా ఏ పథకంలో అయినా రాజకీయ నాయకుడు సగమే కదా వచ్చేది. నీ పాప పండు దగ్గర పడ్డాయి. అయ్యా వీడితో పని ఏంటయ్యా? అనండి. ఇంకా వీడితో మాట్లాడేంటంటే సంపేయిక. అబ్బా సార్ ఇప్పటికే మీ మీద 3 మర్డర్ కేసులు ఉన్నాయి సార్. మళ్ళీ ఇంకోటి సార్, చేతులు మురుగుగా ఉన్నప్పుడు మురుగు నీటితో కడుక్కోవడం తప్పేం కాదయ్యా. ఇంక మీరు కానివ్వండి, ఇంక ఎలక్షన్ దగ్గర పడ్డది కదా. ఫండ్ రిలీజ్ అని చెప్తాను, మీ ఓటో మీరు వచ్చి తీసుకో. జల్దీ జల్దీ జల్దీ, వేరే 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 రా రా ఏంటండి ఇంత పెద్దదానికి ఇంత చిన్నదా? నాకు రేపటి నుంచి మూరడు కావాలి. అమ్మ మూరడంటారా బాబు? అబ్బా నెమ్మదిగా పెట్టండి, ఎప్పుడు మీకు తొందరే. గుచ్చుకుంటుందండి. అయిపోయిందంటే
ప్రేమిస్తున్నాడు స్వామి. అది ఆ అమ్మాయికి తెలియాలంటే ఏం చేయాలి స్వామి? దానికి నేను ఏమి చెయ్యలేను నాయన, మీరు వెళ్ళి చెప్పడమే. ప్రేమించడం మంచిదేనంటారా స్వామి? ప్రేమ తప్ప ఇంకేదైనా అడుగు నాయన. ఒకప్పుడు చిత్రపతిలా ఉండేవాడిని చేసి ఇలా విచిత్రపతి అయ్యాను. ఓం నమ శివాయ. చిలకలూరు పేట, జీవితమే ఒక లోట, ముఖం మీద తుండు, క్షేమంగా ఉండు. ఇంకా వెళ్ళండి నాయన. అమ్మయ్య, ఎవరో లేరు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. స్వామీజీ, ఊళ్ళో అమ్మాయి అందరూ కుక్కల్లో ఎంట పడుతున్నారు స్వామీజీ. దీనికి పరిష్కారం మీరే చెప్పండి స్వామీజీ. దానికి నేను ఏమి చెయ్యలేను నాయన. ఒక్కసారి నీ చేతికున్న రింగు తీసి సమాధిలోకి వెళ్ళి చూడు నాయన. అప్పుడు అన్నీ నీకు అర్థమవుతాయి. ఇదంతా సొల్లు స్వామి. భలే చేసావరా, ఆ రోజు పొట్ట పగిలిపోయింది. చేసావరా బాబు. రే, పిల్ల పడిపోయిందంటవా? అన్నయ్య, ఏంటమ్మా, ఏమైంది? లెటర్ రమ్మంది. లెటరా? ఎవరిచ్చారు? అక్కని. అక్క. అరే ఆగరా, ఉండరా, చూస్తున్నా కదా, నూకాలమ్మ టెంపుల్కి ఒంటరిగా రమ్మంటుందిరా రేపు. రే బామ్మద్ది పైడ్రాజు, ఇక్కడ ఏదో కొత్త జంట ప్రయాణం జరుగుతుందని పచ్చిపోతలా చెప్తున్నాయిరా. పదరా చూద్దాం. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చే కాడి నుంచి నాకు అసలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ, మీ ఇంట్లో దోమలకువా? ఇప్పుడు నేను నీ నుదుటి కుంకుమ పెట్టాను, నువ్వు పసుపు కుంకుమ పెట్టే వరకు ఏదో చూస్తూ ఉంటాను. ఐ లవ్ యూ హర్ష. ఐ లవ్ యూ టు. హర్ష, నా మీద గెలుస్తావా? ఇప్పుడు దొరికే కదా నీ పని చెప్తాను. పదరా. ఇది గుర్తుందా హర్ష? లేదు. సార్, హర్ష నన్ను గిల్లుతున్నాడు సార్. ఏరా, కథలు అయిపోయావా లేవు? అన్నీ వచ్చేసాయా? అన్ని వచ్చేసాయి సార్. వాస్తవానికి భ్రమకి తేడా ఏంట్రా? పాఠాలు చెప్పడం వాస్తవం, అన్నమే భ్రమ. ఏమి ఇంత లేట్కి వచ్చావు? ఈ రోజు నా పుట్టినరోజు సార్. నేను పెట్టను. అయ్యా అయ్యా అయ్యా,
అక్కడ హర్ష కూడా అమ్మాయితోటి సరే సరే మీరు వెళ్ళండి. రై వెళ్ళండి. ఈ విషయం ఎక్కడైనా తెలిసిందంటే మీ జీవితం కుక్కలు చెప్పిన విస్తారా. ఏం డాడీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీకోసం ఆలోచిస్తున్నా. నాకోసమా? దేనికి డాడీ? ఏమీ లేదమ్మా, భీమవరంలోని సత్యనారాయణ రాజు గారు అని ఒక పెద్ద ఉన్నాడు. అతని కొడుకు నిన్న మొన్న ఎక్కడో నేను చూశాడట. నిన్ను తప్ప వేరే వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలని అంటున్నాడు. మరి నీ అభిప్రాయం తెలుసుకోవాలి కదా. నేను మాస్టర్ గారు అబ్బాయి ప్రేమించుకున్నాం డాడీ. ప్రేమించుకున్నారా? అతని క్యాస్ట్ ఏంటి, స్థానత ఏంటి? పైగా వాడు పనికి మాలిన వాడు, ఓటుకు పూటకి లేనివాడు. అలాంటి వాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తే ఈ ఊళ్ళో నా పరువు ప్రతిష్టలు ఏమవుతాయి? పైగా నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? కులము అనే కుళ్ళుతో మీ కళ్ళు మూసుకుపోవచ్చు, మతం అనే మత్తుతో మీ మనసు మాసిపోవచ్చు. కానీ నేను అలా కాదు. నాకు అతనితో జీవితం బాగుంటుంది అనిపించింది, అంతే. నా కడుపులో పుట్టి నాకే నీతి చెప్తున్నావా? నేను తలుచుకుంటే మీ అమ్మ దగ్గర పంపించగలను. తాటకి శబ్దాలకి కుందేళ్లు భయపడతాయి, నేను కాదు. రేపు ఒకసారి అందరూ మామిడి తోటలో రండి. ఎలాగయ్యా వాడిని అర్థం చేయడం? ఎప్పుడు ఎవరిని చంపిన బుద్ధిమంతులు మాట్లాడుతూ. సరే అయితే వాడి మీద పెట్టి ఎక్కించుకుంటారా? అలా చేస్తే ప్రేమకి ఎక్కువ అవుతుందయ్యా. మీరే చెప్పండి. మరి ఎలాగండి? ఒరే చిన్న పెద్ద, మీరిద్దరు వెళ్ళి వాడిని చెప్పరండి. వీలైతే ఆ కుటుంబాన్ని కూడా నరికి మొదలు పెట్టండి. సరే ఇంకో, మీరు మొదటి నుంచి నేను చెప్పిన పనులను చేశారు. ఎందుకు? ఈ ప్రెసిడెంట్ పదవి కోసం కదా. వాడిని ఎవరు చంపేస్తే వాడికి ఈ పదవి ఒప్పందం. ఏంటండి మీ మాటలు నాకు ఇప్పటికీ అర్థం కావు. అందులో పెద్దోడికే కదా ఇవ్వాలి పదవి. ఎవరు చంపితే అడగిస్తా అంటున్నారేంటి? చూడండి అయ్యా, పేద ప్రజల నుంచి ఓట్లను, ధనవంతుల నుంచి ప్రచారానికి నోట్లను పొందు ఇలాంటి వాడికి పదవులు పరపతి ఇస్తానని చెప్పే సున్నితమైన కళనే ఈ రాజకీయం అంటారయ్యా. అయ్యా మీరు ఆపండి ఆపండి. పదండి. చిన్నప్పుడు మీకు పాఠాలు నేర్పిన పాప నాకు మంచి గుణ పాఠం నేర్పేదిరా. ఏమేంద్రా? ప్రెసిడెంట్ దగ్గర చిల్లర పనుల దగ్గర నుంచి చంపే వరకు అన్ని పనులు నేను చేస్తే వాడికి ఇస్తానంటాడా? పిల్లలు ఆస్తి అంతస్తు అన్ని వదులుకొని కుక్కలా పని చేస్తే నువ్వు ఇప్పుడు ఇలా అంటావా? ఏం చేద్దారన్నా? చంపేద్దాం అన్న మీ అన్నయ్య కదన్నా. ఆయనైతే నువ్వు అయినట్టే కదన్నా. ఎలారా? అన్నం తింటే ఆ కొడుకు నిండుతుందా? ఎవడి కొడుకు వాడే తినాలి. పిసికుంటాం, కలిసే మందిని చంపాం. ఆఖరికి మా నాన్నను కూడా మేమే చంపాం. రాజకీయాలు రౌడీతనం వద్దన్నాడని చంపినా పెద్దగా ఫీలింగ్స్ ఉండవు. ఇది చాలా ఆస్తుంది కదన్నా. తప్పేవాడికి కావాలరా? డబ్బుంటే ఏం చేయగలం? 3 పూట్ల భోజనం, ముద్దుగుమ్మతో సరసం. ఈ రాజకీయం అయితే మన ఊళ్ళో, మన మండలంలో మొహం తెలియని వాడు ప్రతి ఒక్కరు అయ్యా నమస్కారాలు, అయ్యా దండాలు అంటూ మన ముందు చేతులు కట్టుకొని నిలబడతారా? అలాంటి
నాకు కావాలి. ఇంటికెళ్ళి వాడిని చంపి మిమ్మల్ని కలుస్తా. అందుకేరా అంటారు అన్నదమ్ముడల బంధువు చిన్నప్పుడని, అక్క చెల్లెల బంధువు పెద్దప్పుడని. నేనయ్యా సర్పాన్ని. చెప్పండి అయ్యా. నేను చెప్పిన దానికోసం ఏ ఆలోచించావు? అది నేను చెప్పింది నీ మంచికే కదా, అది ఇది కాదయ్యా, ఏదో ఒకటి చెయ్యి. అలాగేనయ్యా. నేనయ్యా సర్పాన్ని. ఎంతైనా ఊళ్ళో నలుగురు నోట్లు నానినవాడు, పైగా నాకు నా పార్టీకి నచ్చినవాడు. తర్వాత నీ ఇష్టం. లేడా మీరు తప్పుకున్నామా? మీకేం తెలీదు. చంపేయండి రా, అంతేగా తెలుసు మీకు. మీరు మారరు, ఎప్పటికీ అంతే. మీరు పదవి, పిల్లలు, పెళ్ళం, ఆస్తి, అంతస్తు అని వాడి వెనకాతలు తిరుగుతున్నారు చూడు. మీ వయసు ఎంతరా? మహా అయితే 30 సంవత్సరాలు. బతికేది ఇంకో 30 సంవత్సరాలు. బతికేదే చాలా తక్కువ కాలం. అదేదో నిజాయితీగా బతుకుదావరా. మీరెప్పుడు నా కులం, నా పార్టీ, నా మతం అని. ఇది కాదురా జీవితం అంటే. నలుగురితో 4 కాలాల పాటు నడవాలనుకోవడం. మన బట్టలు మార్చినప్పుడు ఇల్లు మురిగ్గా ఉన్నప్పుడే సిగ్గుపడడం. మన ప్రవర్తన, మన స్వభావం మురిగ్గా ఉన్నప్పుడు ఎందుకు సిగ్గుపడం? ప్రతి మనిషికి తన అవసరాలు మాత్రమే గుర్తుంటాయి, స్వార్థాలు మాత్రం గుర్తుండవు. మీరు ఎవరి మాట విని ఇలా చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎందుకురా ఇలా ఈ కులవు పార్టీ పిచ్చి? ప్రతి రాజకీయ నాయకుడు మిమ్మల్ని ఇలా మోసం చేస్తూ వాడుకుంటూనే ఉన్నాడు. ఇదంతా మీకోసం చెప్పట్లేదురా, ఏదో మీరు మారతారని కాదు. మా ఇంట్లో జరిగిన సంఘటన మరొకరి ఇంట్లో జరగకూడదని చెప్తున్నాను. ఎందుకురా నీకు ఆ కులం పిచ్చి? నువ్వు చావు బతుకుల్లో ఉన్నప్పుడు నిన్న కులం వచ్చి ఏమైనా కాపాడిందా? నీకేమో పార్టీ పిచ్చి. నీ పార్టీ నీకేమైనా చేసిందా? నీ కుటుంబానికి ఏమైనా చేసిందా? ఇదేరా నా బాధ. నీకు వాళ్ళు కావాలి తప్ప వాళ్ళకి మనం అవసరం లేదు. అందుకేరా నా బాధ. ప్రతి ఊర్లో ప్రతి ఒక్కడు ఆ అభ్యర్థి నావాడు, ఆ ప్రెసిడెంట్ నావాడు అని వాళ్ళ కులానికే ఓటేస్తూ పోతే ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు. వేస్తే ఓటు న్యాయానికే వెయ్యి. న్యాయం కొన్నిసార్లు నిద్రించవచ్చు, కానీ ఎప్పటికీ చావదు. 500 తీసుకుని ఓటేసి తర్వాత టీ కొట్లో కూర్చొని ప్రభుత్వాలు మనకేం చేశాయని బాధపడుతూ కూర్చుంటాం. అలాంటి రాజకీయాలు నీకు అవసరమారా? అవసరమైన అవసరాలు అంతం లేకుండా పెంచుకుపోవడమే నిజమైన నాగరికత. అలాంటి ప్రభుత్వాల్ని కోరుకు. మొన్నటికి మొన్న పివి సింధు ఈ దేశానికి రజతాన్ని తీసుకొస్తే అది మర్చిపోయి ఒక్క రోజులో 40 లక్షల మంది తన కులమేంటో సెర్చ్ చేశారు. ఏం కులమని అంటే ప్రతి 100 మందిలో 40 మంది కులం పేరుతోనే చస్తున్నారు కదరా. ఇలా కులం మోజులో జీవిస్తున్నాం. ఇదే జీవితం అనుకుంటున్నాం, కానీ నిజానికి అది జీవితమే కాదు. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది, ఎలా ఉన్నామో సమాజం నేర్పుతుంది. అంతెందుకు, ఒక మనిషి ఆకలితో ఉన్నప్పుడు చిన్న పెద్ద కులం, పార్టీ, మతం అన్నీ మర్చిపోతాడు. అదే ఆకలితో లేనప్పుడు అందరు నేర్పప్పలు చేస్తాడు. ఈ ఊరు, ఈ మనుషులు ఇలాగే తయారయ్యారు. మనిషికో రామాయణం, వీధికో పురాణం. అందుకే రోజుకో సెటిల్మెంట్, వారానికో మర్డర్. ఇంకా చాలు నీ నాటకాలు. ఇన్నాళ్ళు వేసుకున్న ముసుగు వీళ్ళ ముందు తొలగిపోయింది. చాలు. నేను నీ కూతురిని ప్రేమించానని చెప్పి నా తల్లిదండ్రులను చంపించావు. కానీ నేను నిన్ను చంపొచ్చు, కానీ నేను అలా చేయను. ఈ ఊర్లో చాలా మంది జీవితాలతో నువ్వు ఆడుకున్నావు. ఇళ్ళ లోన్ దగ్గర నుంచి రేషన్ మనీ దాకా అన్నిట్లో పర్సెంటేజ్ తీసుకున్నావు. ఇక చాలు సర్పభూషణ్ రావు.
ప్రతి రాజకీయ నాయకుడు తన అబద్ధాలు మింగడం వల్లే చేస్తాడు. ఇంక కానియండి. అంతా పోతాం అంతా పోతాం అంతా పోతాం యాక్షన్. బాపరెడ్డి గారు చెప్పరా. కూర్చుంటే అర్థం చెప్పడం తెలుస్తుంది. అరి మీద కూర్చుంటే అర్థం చెప్పడం కూర్చుంటే వర్షం పడుతుంది తెలుస్తుంది. పెరట్లో కూర్చుంటే వర్షం చెప్పడం తెలుస్తుంది. కానీ అవతల ప్రేమలో ఉన్నారని నీకెళ్తుంది బాబు. బహుశా భోజనం పోల్చుకోక అంటారు. బహుశా నాకు తెలిసి మీరు పోయి జనంలో పోలుకోక ఈ బంధాల బాబరెడ్డి అదే రే బంతరబాబు స్పెషాలిటీ. చూద్దాం అలా చూద్దాం. ఓకే 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 ఓకే. బహుశా మీరు పోయి జనంలో పోల్చుకోండి అంటే బాబు మీరు. అదే రీ ఈ బంధాల బాబరెడ్డి స్పెషాలిటీ. అదే రే బందరబాబు స్పెషాలిటీ. ఇతర బందరబాబు స్పెషాలిటీ. ఈ బంధాల బాబరెడ్డికి ఏ బంధం కనిపించినా ఈ బందరబాబుకి ఏ బంధం కనిపించినా వాళ్ళు ఎవరికి సంబంధం లేకుండా చేస్తారు. వాళ్ళందరికీ సంబంధం లేకుండా చేస్తారు. అదా చూద్దాం అలా చూద్దాం. అంతేనండి. చాలు ఇంకోటి. అలా కదండి, ఇప్పుడు అరి మీద కూర్చుంటే అరి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎట్లా కూర్చుని వర్షం పెట్లో కూర్చుంటే బాపరెడ్డి గారు అదే చెప్పడం తెలుస్తుంది. అరి మీద కూర్చుంటే అరి చెప్పడం తెలుస్తుంది. పెరట్లో కూర్చుంటే వర్షం కూడా తెలుస్తుంది. పట్లే కూర్చుంటే వర్షం ఎప్పుడు కానీ తెలుస్తుంది. కానీ అవతల ప్రేమలో ఉన్నారని అవతల ప్రేమలో ఉన్నారని ప్రేమించుకుంటారని ప్రేమించుకుంటారని పోలీసుకు ఉంటారు. అదే రే బంతరబాబు స్పెషాలిటీ. బహుశా మీరు పోయిన జన్మలో పోలీస్ కుక్క ఉంటారండి బాబు. ఈ బంధాల బాబునికి ఏ బంధం కనిపించినా వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా చేస్తా. యాక్షన్. అదే బందరబాబు స్పెషాలిటీ. ఈ బంధాల బాబునికి ఏ బంధం కనిపించినా ఈ బందరబాబుకి ఏ బంధం కనిపించినా ఎవరికి ఏ యాక్షన్. అదే రే ఈ బంధాల బాబు స్పెషాలిటీ. అదే రే బందరబాబు స్పెషాలిటీ. ఈ బంధాల బాబునికి ఏ బంధం కనిపించినా ఈ బందరబాబుకి ఏ బంధం కనిపించినా ఎవరికి ఏ సంబంధం లేకుండా చేస్తా. వాళ్ళందరికీ ఏ సంబంధం లేకుండా